నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజు మనం వార్తలు చూద్దాం. రెండేళ్లుగా చుక్క నీరు రాలేదు. ఎండలు ముదురుతుండడంతో పోచారం మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. బిందెడు నీటి కోసం ట్యాంకు వద్ద పరుగులు తీసి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. స్మార్ట్ ఖాన్గూడలో యానంపేట గత ప్రభుత్వం హయాంలో ఇంటింటి తాగునీరు అందించే కార్యక్రమం భాగంగా సుమారు 3 కోట్ల వేచించి ట్యాంక్ నిర్మాణంతో పాటు కాలనీ పైప్ లైన్స్ వేశారు. అయితే ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఎండ ముదరడంతో పోచారం మున్సిపాలిటీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. బిందెడు నీటి కోసం ట్యాంక్ వద్దకు పరుగు తీసి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అంటే ఎండాకాలం వస్తే చాలు ఇక్కడ పోచారంలో తాగునీటికి చాలా ఇబ్బందిగా మారుతుందని చాలా ఇక్కడ ఉన్న స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం హయాంలో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమానికి భాగంగా సుమారు 3 కోట్లు వెచ్చించి ట్యాంకు నిర్మాణంతో పాటు కాలనీలో పైప్ లైన్ వేశారు. అయితే 3 కోట్ల వ్యయంతో పైప్ లైన్ వేశారట. మరి ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు అధికారులు హడావిడిగా ప్రారంభించారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా చుక్క నీరు రాలేదని ఆయా కాలనీ వాసులు వాపోయారు. ఎంత కష్టపడ్డా కూడా ఈ యొక్క తాగునీరు 3 కోట్ల వ్యయంతో తాగునీరు వేసినా కూడా అక్కడ ఉన్న ఫ్లాట్ కాలనీ పైప్ లైన్లు వేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎవరు తాగునీరు ఇంకా రావట్లేదు, వేసినా కూడా ఇంకా రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు. అదేవిధంగా చుక్క నీరు రాలేదని ఆయా కాలనీ వాసులు వాపోయారు. ట్యాంకులు ఉన్న మిషన్ భగీరథ నీరు మాత్రం రావడం లేదని, ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయని స్థానికులు అంటున్నారు. మిషన్ భగీరథలు ఇంత పెద్ద ఎత్తున కట్టినా కూడా అది ఇస్మాయిల్గూడలో కాల్లో నీటి ట్యాంకు చూడండి ఎంత పెద్ద కట్టారు. అంత పెద్ద కట్టిన గత ప్రభుత్వం దానికి ఇంతవరకు నామమాత్రానికి అలంకరణ చేశారు, కానీ దాని నుంచి ఒక చుక్కు నీరు కూడా రావటం లేదని ఇక్కడ ఉన్న ఇస్మాయిల్గూడ కాలనీ మరి పోచారం వాసులు బాధపడుతున్నారు. అదేవిధంగా పలుమార్ల జలమండలి ఎండి అశోక్ రెడ్డి, జిఎం అనిల్ కుమార్కు వినతి పత్రాలు సమర్పించామని అధికార పార్టీకి చెందిన నాయకులతో జలమండలి అధికారులు చెప్పిన తాగునీటి సరఫరా లేదని మాజీ సర్పంచ్ జి మాధవి, మాజీ కౌన్సిలర్ జి మహేష్ న్యూస్ టుడేతో చెప్పారు. 30 కాలనీలు సుమారు 10,000 జనాభా ఉన్న ఇస్మాయిల్గూడ ఖాన్కు యానంపేట్ వాసులు తాగునీటి నిత్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సరఫరాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. చూడండి, సుమారు 10,000కు పైగా జనాభా ఉన్నా కూడా వాళ్ళకి తాగునీటి రావట్లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. మొత్తం 30 కాళ్ళు 10,000 జనాభా ఇస్మాయిల్గూడ ఖాన్లో చుక్క తాగునీరు రాకపోవడంతో చాలా ఇబ్బందిగా లోనవుతున్నామని చెప్పేసి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి మరి చెక్కు పెట్టేది ఎవరు? మరి ఈ ప్రభుత్వం పట్టించుకొని కనీసము దాంట్లో నీళ్ళు వచ్చేలా చూస్తే ప్రజలకు తాగునీటి సమస్య కొరత ఉండకపోతుండే కదా. అయితే యానంపేట వాసులు తాగునీటి నిత్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అంట. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్కడున్న స్థానిక ప్రజలు వాపోతున్నారు. చూడండి, ఇస్మాయిల్గూడ కాలనీలో నీటి ట్యాంకు ఇంత పెద్ద ఉన్నా కూడా దేనికి ఖాళీ చూసి ఆ ట్యాంకును చూసి మురిసిపోవాల్సిందే, కానీ అందులో చుక్క నీరు లేకపోవడంతో అసలే ఎండాకాలం నీరు బయట నుంచి కొనుక్కోవడం తప్ప మరియు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలితం రావట్లేదని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్ల్ మార్క్స్కు ఘన నివాళి అనే ఒక వార్త చూస్తున్నాం. చిత్రపటం వద్ద నినదిస్తున్న సిపిఐ నాయకులు. అదేవిధంగా మరో వార్త, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత అని చెప్పి ఇంకో వార్త చూస్తున్నాం. కనుల పండగ బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం జరుపుతున్న అర్చకులు అని ఇంకో వార్త చూస్తున్నాం. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు అని ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. నిన్న హోలీ పండుగ సందర్భంగా రంగుల హోలీ ఆనంద కేలి అని చెప్పే వార్త చూస్తున్నాం. ఇక్కడ నాచారం బాబానగర్లో చిన్నారుల సందడి, అదేవిధంగా చిల్కానగర్లో శ్రీనివాస్ హైట్స్లో, మరి కీసరలో, అదేవిధంగా దమ్మాయిగూడ పూర పరిధిలో ఫిర్జాదిగూడలో ఇక్కడ చిత్రపటాలు చూస్తున్నాం. బోడుప్పల్లో హెచ్బి కాలనీలో కాలనీలో రాజస్థానీయులు వేడుకలు, నాచారం అంబేద్కర్ నగర్లో మరియు షామీర్పేటలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కాపురాలో మహిళల సందడి, చక్రీపురంలో కాముని దహనం,
ఇక్కడ బోడుప్పల్లో, బంజారాహిల్స్లో, మరి చేర్యాలలో ఇక్కడ మనం హోలీ వేడుకలు చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వార్త చూసినట్లయితే గట్కేసర్, కాప్రా, అప్సిగూడ, నాచారం, జవహర్ నగర్, నాగారం, షామీర్పేట్, కీసరా, బోడుప్పల్, మెడ్చల్, న్యూస్ టుడే, ఉప్పల్ హోలీ సంబరాలను శుక్రవారం ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. కాప్రా హెచ్బి కాలనీలో ఆనంద్ నగర్ క్రీడా మైదానంలో రాజస్థానీ మార్వాడి సంఘం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఇక్కడ మనం హోలీ పండుగ వస్తుందంటే ఒక 4-5 రోజుల నుంచే అందరూ ముందస్తు సమాచారంతో ఫ్రెండ్స్ అందరూ ఫోన్లలో మాట్లాడుకొని మనం హోలీ ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు వైన్ షాపులు బంద్ ఉంటాయి. ఆ రోజు కొంతమంది ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, కానీ గవర్నమెంట్ సంస్థలు బంద్ ఉంటాయి. దాని విషయంలో చిన్నారులకు హాలిడేస్ కూడా ఉంటాయి. ఆ పిల్లలు ఎంతో చక్కగా కరెక్ట్ ఎగ్జామ్స్ టైమ్స్లోనే ఈ హోలీ రావడంతో కొంతమంది చదువుకుంటారు, కొంతమంది ఏమో ఆడాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది చిన్నపిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ యొక్క రంగు పూసుకొని చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఎంజాయ్ చేయడం చూస్తున్నాం. అదేవిధంగా హోలీ పండుగ అనేది కలర్స్, ఈ యొక్క కలర్స్ అనేది దీంట్లో కూడా కొన్ని కెమికల్ ఉంటాయి, కొన్ని సహజ సిద్ధమైన చేతితో తయారు చేసినవి కొన్ని ఉంటాయి. కానీ ఈ కొన్ని రంగులను కూడా బ్యాన్ చేశారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కెమికల్ కొద్ది వేస్తే మొత్తం అంతా వచ్చేలాగా గులాలు కానీ ఇలాంటి కొన్ని రంగులు కూడా తయారు చేసి కొంతమందికి అమ్మి సొమ్ము చేసుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా హోలీ పండుగ అంటే దోస్తులతోటి సంబరాలు చేసుకొని చిన్నారులతో మరియు ఈ యొక్క రిలేషన్స్ ఎవరైతే స్నేహితులు ఉంటారో, ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రంగులు పూసి ఇలా గుడ్లు కొట్టి చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన హైదరాబాద్లో హోలీ అంటే చాలా చాలా ఆనందంగా మంచిగా ఇక్కడ ఆహ్లాదకరంగా మంచిగా ఎంజాయ్ చేయడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని కాలనీలు గట్కేసర్, కాప్రా, అప్సిగూడ, నాచారం, జవహర్ నగర్, నాగారం, షామీర్పేట, కీసర, బోడుప్పల్ మరియు ఉప్పల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో హోలీ సంబరాలు శుక్రవారం ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. కాప్రా హెచ్బి కాలనీ, ఆనంద్ నగర్ క్రీడా మైదానంలో రాజస్థాన్ మరాఠీ సంఘం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించడం, ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ యొక్క మారటీస్ కూడా ఈ యొక్క హోలీ రంగులు మంచి నూతన వస్త్రాలు వేసుకొని సేమ్ డ్రెస్ వేసుకొని వాళ్ళు కూడా ఆటపాటలతో డప్పు సందడితో గుళ్ళల్లో వెళ్ళి అక్కడ కూడా నిన్న చూసాం మనం. ఇక్కడ నోబుల్ స్కూల్ దగ్గర మారటీస్ అందరు కలిసి ఒక హనుమంతుని టెంపుల్లో ఫుల్ ఎంజాయ్, ఒక ఆనందంగా దేవుని ముందు సందడి చేసుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నడం మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా చూడండి, మొత్తం దాదాపుగా ఇతర ప్రాంతాలలో వాళ్ళు ఎంత ఆహ్లాదకరంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది హోలీ పండుగ అనేది జరుపుకోవడం మనం చూస్తున్నాం. మరో వార్త, జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్కు కుట్రపూరితం అని చెప్పేసి ఒక న్యూస్ చూస్తున్నాం. ఈసీఎల్ చౌరస్తాలో బారసా కార్యక్రమంలో కలిసి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి నిరసన చేశారు. ఇక్కడ మేడ్చల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బారసా నాయకులు కేసీఆర్పై వ్యాఖ్యలు నిరసన అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ జగదీశ్వర్ రెడ్డి మన స్పీకర్ని రెడ్డి అహంకారంతో అతను ఒక మాట అన్నారు, దాని చిన్నదాన్ని పట్టుకొని పెద్ద చేసి అతన్ని సస్పెన్సే చేశారని చెప్పేసి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మరియు ఇక్కడ బీఆర్ఎస్ వాసులు వాళ్ళందరూ సీఎంది దిష్టిబొమ్మ కాలవడం మనం చూస్తున్నాం. కాకపోతే నిన్న హోలీ పండుగ, అదే పండుగ రోజు చాలామంది ఇతర ప్రాంతాల్లో మొత్తం దిష్టిబొమ్మలు కాల్చి అక్కడ రోడ్ల మీద బైఠాయించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బారసా శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగానే బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. బారసా నిరసనతో పిలుపు మేరకు శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈసీఎల్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు చేశారు. కార్పొరేటర్లు ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బారసా నాయకులు సింగిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి మరియు కాసం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గట్కేసర్లో కూడా సేమ్ అదే తంతు. ఇక్కడ వాళ్ళు ధర్నా చేసి మా నాయకులను అంటారా అని చెప్పేసి వాపోవడం చూసాం మనం. ఇంకో వార్త, ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మెకు సిద్ధంగా ఉండాలి,
ధర్నాలో మాట్లాడుతున్న దామాస్ రెడ్డి. మరి ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి విజయానికి సోపానాలు అని చెప్పేసి విజయ్ దేవరకొండకు సత్కారం ఇవ్వడం చూస్తున్నాం. ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి విజయానికి సోపానాలుగా నిలుస్తాయని సినీ నటుడు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఘట్కేసర్ మండలంలో వెంకటాపురంలో అనురాగ్ విశ్వవిద్యాలయంలో సిఇఓ నీలిమ అధ్యక్షతన సినర్జీ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కాలేజీ లైఫ్లో చేసిన రిస్కులు తిరిగి చేసుకుంటే మనం భయపడే విధంగా కనిపిస్తాయని చెప్పారు. చదువుతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి రాణించి కృషి చేయాలన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రచార కార్యక్రమంగా కొనసాగిస్తున్నారు. విశ్వవిద్యాలయ చైర్మన్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు పల్లా అనురాగ్, వైస్ చైర్మన్ అర్చన తదితరులు ప్రసంగించారు. విద్యార్థులకు సంస్కరణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ యొక్క విజయ్ దేవరకొండ సినీ నటుడే కాకుండా అతను బ్రాండ్ బట్టల షాప్ కూడా పెట్టాడు, రౌడీస్ అని చెప్పేసి. అదేవిధంగా ఇతను చదువుకున్న రోజుల్లో ఇతను ఒక సాక్ష్యంలా కొన్ని చెప్పేవాడు. ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు నన్ను చూసి చాలామంది ఆదర్శంగా తీసుకున్నారు. నేను సినీ ఫీల్డ్లో రాగానే నన్ను చూసి మా తమ్ముడు కూడా వచ్చాడు. అదేవిధంగా చాలామంది ఆదర్శంగా నిలవాలి, ఇక్కడ మీరు ఒకటే దాని మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలి అనే చాలామందికి ఇన్స్పిరేషన్గా మన ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి విజయానికి సోపానాలు అని చెప్పేసి ఒక క్యాప్షన్ కూడా మనం చూస్తున్నాం. పైకప్పు లేక ప్రమాదకరం అని ఇంకో వార్త చూస్తున్నాం. ఇంకో వార్త వచ్చేసి విస్తీర్ణ పనుల్లో కొరవడిన భద్రత అని ఇక్కడ ఇంకో వార్త. దీపాలు వెలుగులవు, చీకట్లో తొలగవు అని ఇక్కడ వార్త చూస్తున్నాం. పాలిటెక్నిక్ పోటీ పరీక్షలకు ఉచిత తరగతులు అని ఇంకో వార్త చూస్తున్నాం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ, గృహిణి ఉదృశ్యం, దేవాలయానికి విరాళం అందజేత అని మనం వార్త చూస్తున్నాం. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత అని మనం వార్త చూసాం. ప్రభుత్వ స్థలంలోకి చొరబడి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా కూల్చివేతలకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగి విధులను అడ్డుకున్న ఇద్దరిపై మేడిపల్లి పోలీస్ కేసు నమోదు చేశారు. బోడుప్పల్ అంబేద్కర్ నగర్ సర్వే నంబర్ 63/28, 63/38 వరకు ఉన్న ప్రభుత్వ స్థలం రవి పుష్పల అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చూసారా, ఈ యొక్క సర్వే నంబర్లకు ఉన్న కొంతమంది ఇక్కడ రవి పుష్ప వాళ్ళు అక్రమ స్థలాన్ని చేపట్టారట. మరి ప్రజల ఫిర్యాదు మేరకు కూల్చివేతకు వెళ్లిన మెట్పల్లి గిరిధర్రావు రాకేష్ జూనియర్ అసిస్టెంట్ కుమార్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ విధులను అడ్డుకున్నారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ మనం చూసింది ఏంటంటే, ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు మొత్తం కబ్జా చేయడం మనం గమనించాం. సర్వే నంబర్ 63/28, సర్వే నంబర్ 63/38 వరకు ఉన్న ప్రభుత్వ స్థలం రవి పుష్ప అనే వాళ్ళు అక్రమంగా ఈ యొక్క భూమిని కబ్జా చేయడం గమనించాం. అదే భూమిని కబ్జా చేసేదాన్ని మరి ఇక్కడ కూల్చడానికి కొంతమంది రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వస్తే వాళ్ళపై దుర్భాషలు ఆడుతూ వాళ్ళకి అడ్డుగా నిలవడంతో పోలీసు సిబ్బందితో సహాయంతో వాళ్ళు కూల్చివేయడం జరిగింది. అంటే మీరు అక్రమాలు చేయాలి, కాకపోతే అది తప్పు అని చెప్పి కూల్చడానికి వస్తే వాళ్ళకు కూడా మీరు అడ్డుకట్ట వేసి మీరు దుర్భాషలు ఆడడానికి మీరు చాలా తప్పు పనిచేస్తున్నారు. మీలాంటి వారిపై క్రిమినల్ కేసులు కాకుండా కఠిన కార్యాగార శిక్షలు ఎంతైనా పడే అవకాశాలు ఉన్నాయి. మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బోయిన్పల్లిలో మేడ్చల్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసం నందు ఘనంగా హోలీ పండుగ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి హోలీ సంబరాలు జరుపుకున్నారు. డప్పు
కొడుతూ చిన్న పిల్లల్లా ఉత్సాహాడుతూ డ్యాన్సులు వేస్తూ తన సతిమంది రంగులతో పూసి హోలీ వేడుకలు మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మల్లారెడ్డి గారు పండగ వస్తే చాలా సంబరంగా ఒక చిన్నపిల్లలాగా మారిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళకి మామూలుగా రంగు పూసి చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఎంజాయ్ చేయడం మనం చూస్తున్నాం. నిన్న చూసాం డప్పు కొట్టుకుంటూ మరి మొత్తం ఒక ర్యాలీగా తీసి తన సతిమణికి కూడా రంగు పోయడం మన చిత్రంలో చూస్తున్నాం. పిల్ల పాపలతో మన్మరాలతో చాలా ఎంజాయ్ చేయడం మనం మల్లారెడ్డి విషయం మనం చూస్తున్నాం. మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లారెడ్డి గారు చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఎంజాయ్ చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఇక్కడ న్యూస్ చూస్తే బడ్జెట్ సమావేశం సస్పెన్షన్ నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈసీఎల్ చౌరస్తా వద్ద ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు అర్ధసత్యాలను ఎత్తి చూపుతున్న జగదీష్ రెడ్డిని ప్రభుత్వ కుట్రపూర్వకంగానే సస్పెండ్ చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్థాయి జన్ శేఖర్, మహిపాల్ రెడ్డి, నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, అక్కడ బుడ్రుద్దీన్, బాబు యాదవ్, మన్నెపు భాస్కర్, బాలకృష్ణ, నర్సింగ్రావు, పిట్టల్ నరేష్, మధుసూదన్ రెడ్డి, మోహన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడానికి ఈ జగదీశ్వర్ రెడ్డి చట్టసభలో మాట్లాడితే ఇలాంటి దాని అతను మన దళిత స్పీకర్ని ఇలా అవమానించాడని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయడం మనం కళ్ళారా చూసాం. కాకపోతే తప్పు అని చూపడానికి తప్పేంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజా సంఘాలు బాధపడుతున్నారు. మరియు ఇలాంటి సస్పెన్షన్కి మొన్న సస్పెండ్ చేస్తే నిరసన చేశారు కదా, ఎందుకు సస్పెండ్ చేశారు, అతను ఏం తప్పు చేశారు అని చెప్పేసి ఈ యొక్క బీఆర్ఎస్ మన పార్టీ ఎమ్మెల్యే గారు మరి బండారు లక్ష్మారెడ్డి గారు నిరసన చేయడం చూసాం. అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుపడి అతను అరెస్ట్ చేస్తుండడం కూడా చూస్తున్నాం.